ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి శుభవార్తగా అది తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే రెండో విషయం క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,88,000 మంది పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ రాబోయే 2-3 రోజుల నుంచి ఏ హాస్పిటల్లో ఏదైతే 652 హాస్పిటల్స్ ఎన్పానల్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో 998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా, మళ్ళా వారికి తిరిగి హాస్పిటల్లో చెల్లించే కార్యక్రమం లేకుండా ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా వారి బేసిక్ పే ఏదైతే గతము నుండి ఉద్యోగస్తులు అడుగుతున్నారో వారి బేసిక్ పే నుంచి 1.5% ఏదైతే ఒక ట్రస్ట్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్ట్ లో ఈ 1.5% ని పోలరైజేషన్ చేసి దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్ అమౌంట్ ని ఆ ట్రస్ట్ కి పంపు చేయటం జరుగుద్ది. ఉదాహరణకి ప్రాథమిక అంచనాల ప్రకారం మా దగ్గర ఉన్న వివరాల ప్రకారం 1.5% అంటే 528 కోట్లు, 528 కోర్సు ఉద్యోగస్తుల నుంచి ఆ ట్రస్ట్ కి రేజ్ చేయటం జరుగుద్ది. సైమల్టేనియస్ గా అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 528 కోట్లు ఆ ట్రస్ట్ కి జమ చేసి రమారమి 1,056 కోట్ల రూపాయలతో ఆ ట్రస్ట్ ని రన్ చేస్తూ దానికి చీఫ్ సెక్రటరీ గారు సభ్యుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ని రన్ చేస్తూ భవిష్యత్తులో ఈ మధ్య ఏదైతే కొన్ని పేపర్లు ఉద్యోగస్తులకి LOC ఇన్న కారణంగానో వారి ఫండ్ రాలేదన్న కారణంగానో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రాపర్ గా పేమెంట్ ఇవ్వని కారణంగానో కొన్ని దుర్ఘటనలు సరిగా అన్నది కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చింది. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పటానికి ఇది ఉద్యోగస్తుల సంఘాలు కూడా అనేక పర్యాయాలు అడగటం జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ పూర్తిగా ఆమోదించడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదే రకంగా రాష్ట్రంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఏవైతే పెద్ద పెద్ద గ్రామాల్లో, మండల హెడ్ క్వార్టర్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ హాస్పిటల్స్ ని మరింత మెరుగైన వసతుల సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ వైద్య విధాన పరిషత్తుని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా
దీన్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ ఈరోజు ఏకగ్రీవంగా కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో మెరుగైన వసతులతో కూడిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో కూడిన హాస్పిటల్స్ ని రాబోయే కాలంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం ఈ ప్రభుత్వం అందించాలనే దృఢమైన సంకల్పంతో డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా దీనివల్ల మెరుగైన వైద్యం గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా అందుద్దని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ నరసింహ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారులుగా డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు అదే రకంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని ఆల్రెడీ గతంలోనే అపాయింట్ చేసుకోవడం జరిగింది. చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో వీరిద్దరితో పాటు అదనంగా ఇంకొక ఇద్దరు ఆఫీసర్స్ తో ఒక అత్యున్నత కమిటీని కూడా ఏర్పాటు చేసి మెరుగైన కాంక్రీటెడ్ ప్రపోజల్స్ తో ఒక ప్రపోజల్ ను కూడా హెల్త్ సెక్టార్ లో తీసుకురావాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా క్యాన్సర్ లాంటి దాంట్లో డాక్టర్ దత్తాత్రేయ గారు ఫేమస్ అన్నది మీ అందరికీ తెలుసు. అటువంటి వారి సూచనలు సలహాలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు ఏదైతే మేజర్ డిసీజెస్ తో సామాన్య ప్రజలు పేదవారు ఇబ్బంది పడుతున్నారో వారికి మెరుగైన సేవలు వీటి ద్వారా కలుగుద్దని కేబినెట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా సుమారు 100 సంవత్సరాల క్రితం ఆనాడు హైదరాబాద్ లిమిటెడ్ గా ఉండేది. ఈ ఉన్న హైదరాబాద్ లిమిటెడ్ కి నియరెస్ట్ లో ఉన్న అటు మంజీరా కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఈ రెండు లేక్స్ నుంచి ట్యాంక్స్ నుంచి హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ సప్లై జరిగేది. ఏదైతే ఈ మంజీరా నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ మోటార్లు కానీ ఈ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అవి ప్రాపర్ గా లేని కారణంగా 50 to 60% వాటరే ఆ ప్రాంతానికి మనం ఇవ్వగలుగుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పైప్ లైన్లకి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన పైప్ లైన్లని కొత్త పైప్ లైన్లు విత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో సహా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ప్రాంతంలో నివసించే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకి శుభవార్తగా కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రధానమైంది హైదరాబాద్ మెట్రో రైల్. ఆనాడు ఎల్ఎన్టీ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మెట్రో లైన్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఫేజ్ 1 కింద 69 కిలోమీటర్లు ఎల్ఎన్టీ కంపెనీ టేక్ ఓవర్ చేసి డిలే అయినా కంప్లీట్ చేశారు. కానీ ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయటానికి ఫేజ్ 1లో మాకు వైబిలిటీ లేని కారణంగా ఫేజ్ 2, ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ చేయలేము అని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. తదుపరి ఈ హైదరాబాదు పట్టణం ఈ మహానగరం దినదిన అభివృద్ధి ఎలా జరుగుతుందో మనకు తెలియంది కాదు. ఈ దేశంలోనే కాదు
ప్రపంచంలోనే ఈ హైదరాబాద్ మహానగరానికి ఉన్న ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. పొల్యూషన్ ని తగ్గించాలి అంటే తప్పకుండా ఈ మెట్రో రైల్ని ఎక్స్టెన్షన్ ఫేజ్ 2, ఫేజ్ 3ని చేయడంతో పాటు ఉన్న ఫేజ్ 1 కూడా ప్రాపర్ గా రన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరి విధాలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఇన్వాల్వ్ చేపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర డిప్యూటీ సీఎం గారు గాని మిగతా మంత్రులందరూ అనేక పర్యాయాలు చర్చించిన తర్వాత ఫేజ్ 1ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి, ఈ టేక్ ఓవర్ చేసిన ఫేజ్ 1తో పాటు ఫేజ్ 2, ఫేజ్ 3 కేంద్ర ప్రభుత్వం వాటాతో ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ ని ఫుల్ ప్లెడ్జ్ లో చేయాలన్నది ఈ రోజు కేబినెట్ లో ఫేజ్ 1ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ ఓవర్ చేసే కార్యక్రమం మార్చి 31, 2026 లోపు టేక్ ఓవర్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని